నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మకర రాశి వారికి కొంత కమ్యూనికేషన్స్ విత్ ద సొసైటీ, కొలీగ్స్, నైబర్స్ అండ్ ఎవరైతే కమ్యూనికేషన్ చేసే పొజిషన్లో ఉంటారో, అంటే ఆఫీస్లో ఉన్నారనుకోండి స్టాఫ్, ఒకవేళ మీరు బిజినెస్ అంటే మీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ ఆర్ కో పార్ట్నర్స్తో ఇలా డీల్ చేసేటప్పుడు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా వీళ్ళందరితోని మాట్లాడేటప్పుడు అండ్ మిమ్మల్ని వారు రిసీవ్ చేసుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఏప్రిల్ మాసంలో చేంజెస్ స్టార్ట్ అవుతాయన్నమాట. సో మనం ఈ షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకునే విషయంలో మకర రాశి వారికి ఈ విషయాల్లో కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ చేంజెస్ అన్నవి ఏర్పడుతూ ఉంటాయి ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో మెయిన్లీ. సో చాలా కొన్ని ఛాలెంజెస్ మీ చుట్టూ ఉండే అవకాశం కూడా ఉంది. ఆ ఛాలెంజెస్ చాలా వరకు ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది మీలో. ఆ ఛాలెంజెస్ వల్ల సొసైటీ పరంగా, కొలీగ్స్, నైబర్స్ అండ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరైతే కమ్యూనికేషన్లో మీతో ఉంటారో, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు, వాళ్ళతో అండర్స్టాండింగ్స్ విషయంలో చాలా చేంజెస్ జరగబోతున్నాయి. కాబట్టి వాళ్ళ నుంచి నెగిటివ్ ఎదురైనా పాజిటివ్ ఎదురైనా కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని విషయాల్లో చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయాల్లో ధైర్యంగా మకర రాశి వారు నిర్ణయాలు తీసుకుంటారంటే, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో అండ్ వాళ్ళని వాళ్ళు యాటిట్యూడ్ కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ బెటర్గా చేంజ్ చేసుకునే దాంట్లో కొన్ని పాజిటివ్ డెసిషన్సే మకర రాశి వారు తీసుకుంటారని మనం ఈ మాసంలో చెప్పవచ్చు. సో చాలా చేంజెస్ ఏర్పడతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని ఛాలెంజెస్కి ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితి కూడా మకర రాశి వారికి ఏర్పడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ మైండ్ మీద ప్రెషర్ కూడా తీసుకొని వచ్చే కండిషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 15 వరకు హెల్త్ కండిషన్స్ కానీ చాలా పాజిటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొంచెం జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో మకర రాశిలో, వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ ఏప్రిల్ 15 లోపు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. దెన్ ఆఫ్టర్ దట్ కూడా ఆపర్చునిటీస్, అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మంచి అవకాశాలే వస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా స్పిరిచువల్గా కూడా గ్రో అవుతున్న టైం అన్నమాట మకర రాశి వాళ్ళకి. ఆధ్యాత్మికంగా ఎదిగే సమయము, ఆధ్యాత్మికమైన విషయాల్ని లెర్న్ చేసే టైం అన్నమాట ఇది. సో ఆ టైంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకా మకర రాశి వారి మాసంలో ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, అంటే పర్సనల్గా వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి, తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధించి, ఇలా రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా డీల్ చేయాలి మకర రాశి వారు. ఇంకా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడేటప్పుడు కానీ, డీలింగ్స్ చేసేటప్పుడు కానీ చాలా ఓర్పు, సహనం అవసరం. ఏమాత్రమో చిన్న విషయాలు మాట పట్టింపులు వచ్చి ఏర్పడితే మనస్పర్ధలు కూడా వచ్చే సిచ్యువేషన్స్ మకర రాశి వారికి ఉంటాయి. విషయంలో కేర్ తీసుకుని, ఇంకా మకర రాశి వారికి ఎస్పెషల్లీ కొన్ని మంత్స్ నుంచి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. తండ్రి ఆరోగ్య యోగక్షేమాలు, తండ్రి సమానమైన వాళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాల విషయాల పట్ల శ్రద్ధ వహించండి. కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, వాళ్ళకి మోరల్ సపోర్ట్ అందించే విషయంలో, ఏ విషయంలోనూ వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో చాలా సహాయ సహకారాలు తండ్రి సమానమైన వాళ్ళకి కానీ, తండ్రి గారికి కానీ అందించే పరిస్థితి ఉంటుందన్నమాట మకర రాశి వారికి. అంటే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ పెరగచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ పెరగచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఇవి ఏర్పడవచ్చు. కొంతమందికి ప్రాపర్టీ డివైడ్ చేసే విషయంలో ఉండొచ్చు, కొంతమందికి ఈగో విషయంలో రావచ్చు, ఇంకా కొంతమందికి కొంచెం దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, అబ్రాడ్ అట్లా ఉన్నప్పుడు అంత కేర్ తీసుకోలేకపోతారు, ఆ విషయంలో కావచ్చు. లేకపోతే ప్లేస్ వేరే చోట ఉన్నారనుకోండి, అలా కూడా గ్యాప్ పెరగచ్చు కదా. ఇలాంటి అన్ని విషయాల్లోని కన్సిడర్ చేయాలి దీన్ని, ఆ విషయాల్లో కేర్ తీసుకోండి. అండ్ ఇందాక చెప్పుకున్నాను, విద్యార్థులు కొంత
విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. అధికంగా శ్రద్ధ వహిస్తే కనుక మంచి రిజల్ట్స్ ఫ్యూచర్లో ఉన్నాయి విద్యార్థులకు కూడా. ఈ మాసంతో పాటు కమింగ్ వచ్చే మాసాల్లో కూడా ఇది ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే ఈ సున్నితమైన థింగ్స్ సొసైటీతో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మనం ఇందాక పాయింట్ చెప్పుకున్నాం. ఇది హౌస్ వైఫ్స్కి ఇంకా ఛాలెంజ్గా మారుతుంది. కాబట్టి బంధువులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, సొసైటీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు మీరు. సో అట్లాంటి విషయాల్లో ఎవరేమన్నా మాట్లాడినా, ఇరిటేట్ చేసినా ఆర్ సంథింగ్ దేనికి కూడా మీరు పేషెన్సీని కోల్పోకూడదు. ఇంకా కోర్టు సమస్యలు కానీ, స్పెక్యులేషన్ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా కొన్ని మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి కోర్టు కేసెస్ విషయంలో. అలాగే పనులు ఏవన్నా అంటే ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయిన పనుల విషయంలో కూడా కొన్ని విషయాల్లో చాలా ధైర్యమైన నిర్ణయాలు మకర రాశి వారి మాసంలో తీసుకుంటారు. ఈ నిర్ణయాల వల్ల కమింగ్ వచ్చే ఫ్యూచర్ మంత్స్లో వచ్చే పరిణామాలను కూడా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసే కండిషన్లో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళకు కూడా సేమ్ ఛాలెంజెస్ ఎదురవుతాయి. మీడియా రంగం, మార్కెటింగ్ రంగం, మెడికల్ ఫీల్డ్, ఈ ఫీల్డ్స్ అన్నిటికీ కూడా రైతులకు ఇదన్నీ కూడా వర్తిస్తాయి. సో ఇప్పుడు డేట్స్ వైజ్ చూద్దాం. అండ్ పరిహారాలు ఏంటి మకర రాశి వారి మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించుకుంటే చాలా మంచి శుభ పరిణామాలు. ఇందాక చెప్పాను కదా, ఏ ఒక సిచ్యువేషన్స్, ఒక పాజిటివ్ కూడా సిచ్యువేషన్స్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ జరిగి ఇరిటేట్ కూడా అవ్వచ్చు. పాజిటివ్ నెగిటివ్ బోత్ చేంజెస్ విల్ బీ హ్యాపెన్ విత్ కమ్యూనికేషన్ విత్ సొసైటీ అండ్ కొలీగ్స్ అండ్ నైబర్స్, మేనేజ్మెంట్, వాట్ ఇట్ మే బి. మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా. సో ఇలా ఉన్నప్పుడు మీకు కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించుకుంటే మంచిది. తర్వాత డేట్స్ వైజ్ చూద్దాం. మకర రాశి వారికి ఏప్రిల్ 1, 2, 3, 4, 5, 6 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ 7, 8 ఈ డేట్స్లో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్తో గెట్ టుగెదర్ అండ్ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడే కొన్ని విషయాలు చర్చిస్తారు. చర్చించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. 9, 10 కొంచెం అదర్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మానిపులేషన్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని కొంచెం పక్కన పెట్టి సొంతంగా ఆలోచనలు చేస్తేనే మంచిది. 7, 8, 9, 10 డేట్స్. 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఈ డేట్స్ అన్నీ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఇంకా 19, 20 డేట్స్ మళ్ళీ అగైన్ కొంచెం డిప్రెసివ్గా ఉండొచ్చు, అలసట ఎక్కువగా ఉండొచ్చు. సో పనిలో పడిపోయి అలసట చాలా ఉండొచ్చు. ఏ డేట్స్ అవి? 19, 20. ఇంకా 21, 22 డేట్స్ బాగున్నాయి. 23, 24 కూడా పాజిటివ్ డేట్స్. ఇంకా 25, 26 డేట్స్ ఆర్ వెరీ పర్టికులర్. ఈ డేట్స్లో మనం ఇందాక చెప్పుకున్న ఇన్ఫ్లుయెన్సెస్, అంటే మీరు బిజినెస్లో ఉంటే బిజినెస్ పార్ట్నర్స్తో కానీ ఆర్ సొసైటీ ఆర్ కొలీగ్స్, వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మీ మీద ఎక్కువ పడతాయి. సో దాంట్లో మనము పాజిటివ్ తీసుకొని నెగిటివ్ విడిచిపెట్టాలి. ఇలాగా మీరు మేనేజ్ ఈ ప్రభావము 25, 26 డేట్స్లో ఎక్కువ ఉంటుంది మకర రాశి వారికి. తర్వాత 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి.